ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రజల్లో వచ్చిన రాజకీయ చైతన్యం గాని, ప్రజల్లో ఎప్పటికప్పుడు పెరిగే అసహనం గాని, ఒక ఆల్టర్‌నేటివ్ పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకొస్తోంది అనే ఒక ధీమా అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో కనిపిస్తోంది అనేది. ఇది గతంలో ఎప్పుడో జనతా పార్టీ ఉన్నప్పటి నుంచి ఒకప్పుడు వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 83లో అధికారంలోకొచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఒక ఆల్టర్‌నేటివ్ అనేది కనిపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఖచ్చితంగా అధికార మార్పిడి జరుగుద్ది అనేది. ఇప్పుడు అదే ధీమా జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుందా? ఆ ధీమాతోనే ముందుకెళ్తున్నారా? అందుకే ఆ భయంతోనే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని పదే పదే ఈ మధ్య కాలంలో వస్తున్న స్పీచ్‌ల్లో ఒక 15 ఏళ్ళు ఖచ్చితంగా అధికారం కంటిన్యూ చేయండి, మాకే ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం గాని, మీరు వైకుంఠపాళి గేమ్ ఆడొద్దు, వైకుంఠపాళిలాగా నిచ్చెన లెక్కించి మళ్ళీ కిందకి దించొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం గాని, దానికి కారణం ఇదేనా? ఒకవేళ మళ్ళీ గనక గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని చెరిపేసి ఈయన కొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నిజం అవుతుంది. లేదు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అది కంటిన్యూ అవుతోంది ప్రజల్లో అసహనం అనేది. నిజంగా ఇప్పుడు అది ఉందా? అదే గనక ఉంటే ఆల్టర్‌నేటివ్‌గా వైసీపీ కనిపిస్తుందా ప్రజలకి అనేది ఒక పెద్ద చర్చ. దాని మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి గత రాజకీయాల గురించి మీకు తెలుసు ఎప్పటినుంచో ఏం జరుగుతుంది ఏంటి అనేది. నిజంగా ఆ అసహనం అనేది, ఆ రాజకీయ చైతన్యం అనేది ప్రజల్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనేది వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారా? రేపొద్దున అదే ఒక అవకాశం ఇస్తుంది అని చెప్పి జగన్ అనుకుంటున్నారా? ఎలా చూడాలి? ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారాయా? ఇప్పుడు ప్రో గవర్నెన్స్, యాంటీ గవర్నెన్స్ ఓటింగ్ అనేది ఈ రెండిటి మీదనే ఉంటుంది. ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందంటే రెండవసారి అవకాశం ఇవ్వడం, ప్రభుత్వం అధమంగా ఉందంటే రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం. వాస్తవంగా ఒకసారి గెలిచిన వాళ్ళని రెండోసారి ఓడగొట్టడం అన్నటువంటి సంప్రదాయం మనకి ఇదివరకు ఉండేదే అంటే లేదు. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంది. అవును. దానికి ఆల్టర్నేటివ్గా కమ్యూనిస్టులు ఉన్నా ఏనాడు కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేదు. వాళ్ళు సీట్ల సంఖ్య పెరిగితే అబ్బో మీ మీద వ్యతిరేకత పెంచేసాం మేము చూసారా అని చెప్పుకుని చంకలు గుద్దుకున్నారు తప్పించి. బట్ ఈ దఫా రాబోతున్నామని 1983లో అనుకున్నారు పాప వాళ్ళు. అనుకుని ఎన్టీ రామారావు అదే అనేది ఆ టైంలోనే సిచ్యుయేషన్ అనమాట. 83కి ముందు. అందుకని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసా అంటే ఈ జనతా కొట్టలేకపోయారు. అది 83కి ముందు జరిగినటువంటిది ఏంటంటే 83లో గవర్నెన్స్ ఆలదే అనుకున్నారు. అందుకనే ఎన్టీ రామారావు కమ్యూనిస్టులతో పొత్తు అంటే కమ్యూనిస్టులు పొమ్మన్నారు. నీకే మేము ఇస్తాం ఒక 50 కావాలంటే అది కూడా అనవసరం, నీకు రంగులు వేసుకునే వాడికి రాజకీయం ఎందుకు అని చెప్పేసి విమర్శించిన వాళ్ళు ఆ రోజున. ఎందుకంటే ఆ రోజున గ్యారంటీ గెలుస్తామని 83లో వాళ్ళు 60 సీట్లు వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలు ఆ టైంలో. అదే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా బాగా ఇదే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అయితే ఆంధ్ర విశేషం ఏంటంటే మన దగ్గర అంతా రివర్స్ అవ్వరు. ఆంధ్ర ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దేశం అంతా ఆ రోజున కాంగ్రెస్ ని ఎంచుకుంది. 430 సీట్లు వచ్చింది ఆ రోజున కాంగ్రెస్ కి పార్లమెంట్ లో. విచిత్రం ఏంటంటే ఆంధ్రాలో తెలుగుదేశం గెలిచింది ఆ రోజున. 83లో గెలిచిన, 85లో గెలిచిన. 85లోనే కదా 83 ఫస్ట్ గెలిచింది. ఆ తర్వాత ఇందిరాగాంధీనే కదా ప్రభుత్వాన్ని దించింది, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని. ఆ టైంలోనే కదా ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయాక జరిగినటువంటి 85 ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. దేశం అంతా ఓడిపోయింది కాంగ్రెస్ దెబ్బకి. ఒక్క ఆంధ్రాలో రివర్స్ లో గెలిచింది. అది విశేషం. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీని చాలా గట్టిగా నమ్మారు ప్రజలు. ఎన్టీ రామారావుకి అన్యాయం చేశారన్నటువంటి ఒక సింపతి వచ్చింది. ఇందిరా సింపతి కంటే ఈ సింపతి పనిచేసింది. ఇందిరా చనిపోయిన సింపతిని, ఎన్టీఆర్ ని అన్యాయంగా గద్దె దించారు నాదెళ్ల భాస్కరరావుని అడ్డం పెట్టి అనేటటువంటి సింపతి గెలిచింది అక్కడ దాని మీద. అందుకనే భారీ మెజార్టీతో గెలిచారు ఆ రోజు. దానికి తోడు అన్ని పార్టీలు ఏకమైనాయి. ఆ రోజున కమ్యూనిస్టులు బీజేపీ కూడా కలిసింది తెలుగుదేశం. పరస్పర బద్ధ శత్రువులు కమ్యూనిస్టులు బీజేపీ. అట్లాంటి వాళ్ళు తెలుగుదేశంతో ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు. కలిసి ఒక వేదిక పంచుకోలేదు. కానీ ఎన్టీ రామారావు కమ్యూనిస్టులతో వేదికని పంచుకున్నారు, బీజేపీతో వేదికని పంచుకున్నారు. అన్ని పార్టీలు కలిపి పోటీ చేసిన సందర్భం అది. అది కాంగ్రెస్ ని దెబ్బతీసింది.
ఉమ్, తర్వాత రాజకీయాలు మనం అబ్జర్వ్ చేస్తే ఎన్టీ రామారావు 89లో ఓడిపోయారు. ఉమ్, మళ్ళీ 94లో ఎన్టీ రామారావే గెలిచారు. అవును. ఉమ్, 99లో అదే తెలుగుదేశం మళ్ళీ గెలిచింది వితౌట్ ఎన్టీఆర్. ఉమ్, కానీ స్వయంగా గెలిచిన తర్వాత అప్పటి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా గెలిచింది ఒకసారి, రెండోసారి రాజశేఖర రెడ్డి 2 సార్లు వరుసగా గెలిచారు. అవును. చంద్రబాబు గారు వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు. కరెక్టే. అవును. చంద్రబాబు గారి జీవితంలో వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినా సార్ అంత అంత స్థాయిలో అయితే అంత భారీగా అయితే అంటే ఎందుకంటే అప్పుడు ఇవి ఉన్నాయి కదా, స్థాయిలతో ప్రజారాజ్యం సంబంధం ఇవన్నీ. లేదు, గెలుపు గెలుపు అంతే. అన్నటువంటిది. అవును. ప్రజారాజ్యం అంత చీల్చితే ప్రజారాజ్యం ఎవరికి అవును. వ్యతిరేకంగా పెట్టింది? తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాదుగా, అవును. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పుట్టింది. ప్రజారాజ్యం. పంచలోడు అవును. తీసుకొడతామన్నప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే కదా, అవును, కరెక్టే. అవును. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే కదా. ఉమ్, అయినా కూడా గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ అంత గెలిచింది. టఫ్ ఫైట్ లో. అదే అంటే అప్పుడు వరుసగా అట్టేసిన 2 వారికి సార్లు అన్నారు. గెలిచింది అవును. కాంగ్రెస్. అవును. 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 అది కాంగ్రెస్ కి సాధ్యమైంది. అంతకుముందు తెలుగుదేశానికి సాధ్యమైంది, బట్ నాయకత్వం మార్పుతో. ఎస్. అవును. అదే 2 లెక్కేసుకోవాలి. అప్పుడు లోక్ సత్తా కూడా కొంచెం అడావుడు చేసినట్టున్నారుగా ప్రజారాజ్యంతో పాటు. లోక్ సత్తా కొంత ఓట్ బ్యాంక్ చీల్చింది, 3% వాళ్ళు కూడా. ఓట్లు ఇటు వీళ్ళు చీల్చారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చారని తెలుగుదేశం వాదిస్తుంది. కానీ ప్రభుత్వానికి అనుకూల ఓటు చీల్చినటువంటిది వాళ్ళు. ఏది రాజశేఖర రెడ్డికి తటస్థుల మద్దతు ఎక్కువ ఉండేది, ఆ మద్దతుని ఈయన చీల్చారు. తెలుగుదేశం ఓటర్ జేపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు బేసిక్. రెండవది ఎవరైతే రాజశేఖర రెడ్డి చీల్చినటువంటి మరొక ఏది రాజశేఖర రెడ్డి ఓట్లు చీల్చడానికి ప్రయత్నించినటువంటిది ఇటు చిరంజీవి. ఆ రోజున కాపు సామాజిక వర్గం 2000 ఫస్ట్ వీళ్ళకి అనుకూలంగా ఓట్లేశారు 2004లో భారీ. అప్పుడు గోదావరి జిల్లాలో వట్టి వసంత కుమారు, హర్ష కుమార్ వీళ్ళందరూ గెలిచినప్పుడే కదా. మరి 2009లో అవ్వలేదు కదా అట్లాగా. అంటే కాపులు చీలిపోయారు ఆ రోజున, 18% ఓట్లు చీలిపోయినాయి. కాపులు చీలిపోవడం వల్లనే ఆ రోజున ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ, తగ్గినాయి సీట్లు. కానీ నిలబడి గెలిచారు. అది అక్కడ లెక్క. అంటే కాంగ్రెస్ ఓట్లే చీల్చింది వాళ్ళిద్దరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు. ఇవాళ రోజున పరిస్థితి కంప్లీట్ భిన్నంగా ఉంది రాష్ట్ర రాజకీయం అనేటటువంటి. ఇవాళ అంటే నా అనుమానం అయితే, అనుమానం మాత్రమే, ఇప్పటికైతే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అధికంగా పెరగల. వ్యతిరేక ఓటు అన్నటువంటిది స్టార్ట్ అయ్యింది. అంటే వైసీపీ ఓటర్ ఎట్లాగూ వీళ్ళకి స్టార్ట్ అవ్వడు, వీళ్ళ ఓటర్లు బల్క్ గా ఏమో అటుకు వెళ్ళిపోలే. ఇంకా ఇక్కడ కుల సమీకరణం చాలా బలంగా ఉండిపోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఏమీ పెద్ద నష్టం కాదు. తటస్థ ఓటర్ ఇంకా డిసైడ్ కాడు, ఇప్పటికిప్పుడు కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. వీళ్ళు చేస్తాం తప్పని తెలుసు, మెడికల్ కళాశాలలో లేకపోతే లిక్కర్ షాప్లో ఇట్లాంటి వాటిలో. మిగతాయి చెప్పను నేను. లిక్కర్ విషయంలో అడ్డగోలు పాలసీ తటస్థుడు ఒప్పుకోడు, ఎడ్యుకేటెడ్ తటస్థుడు. అట్లాగే మెడికల్ కాలేజీలు పీపీపీని వాళ్ళు ఒప్పుకోరు. విశాఖ డెవలప్మెంట్ ఒప్పుకుంటారు, అమరావతి గ్రోత్ డౌన్ ఒప్పుకోరు. ఇలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి తటస్థుడు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇంకొక 2-3 ఏళ్ల దాకా ఏం తేలదు. ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు ఫిక్స్ అవుతాడు. ఏడాది ముందు చర్చ ప్రారంభం అవుతుంది, 6 నెలల ముందు ఫిక్స్ అవుతాడు. కాబట్టి ఆ విషయంలో ఇప్పటికిప్పుడేమీ ప్రభుత్వానికి డోకా లేదు ప్రజెంట్. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీల్చుకోవడానికి ఎవరు లేడుగా. అదే కదా నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యన అనుసరిస్తున్న పాత్రలో నాకు ఒక అనుమానం కలుగుతున్న పాయింట్ ఏంటంటే, పవన్ అకస్మాత్తుగా తన శాఖల మీద సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు, కొన్ని కామెంట్లు చేస్తున్నారు ఉద్యోగులు పాలనా తీరు లేదా నాయకుల మీద. తద్వారా నేను 15 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాను. చంద్రబాబు గారి పట్ల నేను అపరవిధేయత ప్రకటించాను, మా వాళ్ళు నన్ను తిట్టారు కూడా. కానీ వీళ్ళేమో వాళ్ళ నాయకులు దోచుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేశారు అని చెప్పి రేపు పొద్దున బయటికి రావచ్చేమో, వచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్ళొచ్చేమో, అందుకు తగిన వాతావరణం ఏమైనా సృష్టించుకుంటున్నారేమో. ఎందుకంటే పవన్ కోరినట్టు వాళ్ళ బ్రదర్ కి మంత్రి పదవి ఇవ్వలేదు వీళ్ళు. పవన్ కోరినట్టు ఆయన ఎవరో డైరెక్టర్ పట్టుకొచ్చి ఓ పోస్ట్ అడిగితే అది కూడా ఇవ్వలేదు వీళ్ళు.
అట్లాగే పదవులు ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వట్లేదు వీళ్ళకి, అవును ఇంకా అవును తగ్గుతున్నాయి. ఉమ్, అట్లాగే కాపుల్లో ఒక అసంతృప్తి బాగా పెరుగుతోంది. చిన్న చిన్న కాంట్రాక్ట్లన్నీ అధికార పక్షమే తీసుకుంటోంది, అధికార పక్షంలో తెలుగుదేశమే తీసుకుంటోంది. అవును జనసేన వాళ్ళకి ఆ 5% ఈ లెక్కలు కూడా ఇవ్వట్లేదు, లెక్క గట్టి ఇవ్వట్లేదు. ఉమ్, కాబట్టి అదొక అసంతృప్తి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేడర్లో కూడా అసంతృప్తి ఉంది. ఉమ్, పవర్లో లేనప్పుడు అసంతృప్తి వేరు, పవర్లో ఉన్నప్పుడు అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకంటే పవర్లో లేనప్పుడు ఇద్దరం కలిసి జగన్ తిడతాం, ముగ్గురం కలిసి జగన్ తిడతాం. ఉమ్, పవర్లోకి వచ్చాక తిడతాం సరే, ముందు మన దగ్గరకు వచ్చిన కార్యకర్తకు న్యాయం చేయాలి కదా. ఓ అంటే పవర్లో జనసేనకు ఉండి సంబంధించినటువంటి అభిమాని వచ్చి అయ్యా నాకు పెన్షన్ ఇప్పించండి అని అడుగుతాడు. అవును ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నా పాలసీ ఇప్పుడు లేదా, పెన్షన్లు చివరిలో ఇస్తాం అప్పుడు చూసుకుందాంలే అంటారు. అదే పవర్లో ఉండి ఏం చేయలేకపోతున్న పరిస్థితి. అప్పుడు ప్రజల చేత చేత్కారానికి గురవుతారు వీళ్ళు. చేత్కారానికి గురైనప్పుడల్లా వీళ్ళ నాయకుడిని ఏమనలేరు, అదిగో మన తెలుగుదేశంతో ఉండటం వల్ల అన్న ఇట్లాంటి పరిస్థితి అంటారు. అటు ప్రజల్లోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లో కూడా అసహనం పెరుగుతుంది ఈ పరిస్థితిలో రావడం వల్ల. కాబట్టి దానికి తోడు ద వే ఆఫ్ గవర్నెన్స్ అనేటటువంటిది ఒక నెగిటివిటీ పెరుగుతోంది. అవును ఇవి క్రమంగా భవిష్యత్తు రాజకీయాలు మార్చడానికి ఆరంభం ఇది. అవును ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు, లిక్కర్ ఏడబడితే ఆడ తాగటం, తాగి తమ్మనాలాడటం, ఏ మహిళలైతే మొన్నటిసారి ఎక్కువ ప్రయోజనాలు చంద్రబాబు వల్ల వస్తాయి అని అనుకున్నారు, తమ తాగుబోతు భర్త డబ్బులు వచ్చి 4 రూపాయలు కూడా తీసుకుపోతాడని అనుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు చేతులు ఆడట్లేదు, మళ్ళీ పిల్లల్ని పోషించుకోవడానికి తల్లులు కష్టపడాల్సిన రోజులు వచ్చినాయి. ఆ సంపాదనలో బెల్ట్ షాప్ దగ్గరికి డబ్బులు లాక్కుపోయే భర్తలు తయారయ్యారు. దీన్ని కోరుకుంటారా మహిళలు? బెల్ట్ షాపులే అతిపెద్ద దెబ్బ కొట్టబోతున్నాయి ఖచ్చితంగా. రెండవది గ్రౌండ్ లెవెల్ కరప్షన్. అసలు ఏమీ లేనప్పుడు మనకి ఎంతో కొంత ఇస్తే పని జరుగుతుందనే ఫీలింగ్ వేరు. నిన్నటిదాకా వాలంటీర్ ద్వారా 10 పైసలు లంచం ఇవ్వకుండా పని జరిగాం, 100కి 99%. ఆ పరిపాలన చూశారు, అనుభవించారు, చూసి ఇవాళ ప్రతిదానికి డబ్బులు ఇస్తే గానీ పని కానప్పుడు, ప్లస్ అదేదో మనకి సేవ చేయాల్సిన మన మీద అథెంటిసిటీ చలాయిస్తున్నప్పుడు, ఉద్యోగి కానీ రాజకీయ నాయకుడు కానీ పొగరుగా మాట్లాడుతున్నప్పుడు కడుపు రగులుతుంది. మన హక్కు, ఆ హక్కుకి భంగం కలిగించేలా అవతలోడు మాట్లాడుతున్నప్పుడు కడుపు రగులుతుంది. ఈ జనం అది కోరుకుంటారా? దాష్టికం. దీన్ని కంట్రోల్ చేయడం ఇవాళ వీళ్ళ చేతుల్లో ఉందా? అధికారులు వీళ్ళ మాట వినేవాడు ఎవడన్నా ఉన్నాడా? పాపం రోజు చంద్రబాబు గారు అందులో సమీక్షించారు, ఇందులో సమీక్షించారని చెప్తారు. దాంట్లో కండేర చేశారు, దీంట్లో ఉక్కు పాదం మోపమన్నారంటారు. గంజాయి అమ్ముతానే ఉంటారు, డ్రగ్స్ అమ్ముతానే ఉంటారు. జగన్ టైంలో అయితే జగనే అమ్మిస్తున్నాడు. ఇప్పుడైతే ఒరిస్సా నుంచి వస్తుంటే పట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకో చోట నుంచి వస్తుంటే పట్టుకుంటున్నారు. పేపర్లలో రాయించి కన్వీనియంట్ గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు ఏం నెగిటివ్స్ అవ్వవు. ఈ చర్చలు ఫ్యూచర్ లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పల్లె ప్రాంతపు ప్రజలు పల్లెలు వదిలిపోతున్నారు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో డిగ్రీ పూర్తయినోడు ఎవడన్నా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడా? పోయి హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్యేగా. ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అంతేగా రేపు పొద్దున. వాళ్ళందరూ పాపం పవన్ కళ్యాణ్ చూసినో, లోకేష్ని చూసినో ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా మా బతుకులు వచ్చేస్తాయని. ఇప్పుడు ఆమె విశాఖపట్నంలో సాఫ్ట్వేర్లు ఇవన్నీ కట్టినా ఇవన్నీ పూర్తయ్యేటప్పుడు 3 ఏళ్ళు పడుతుంది. అవి గట్టి అక్కడికి ఉద్యోగాలు ఇప్పుడు వస్తారు. ఎక్కడో పని చేస్తున్న వాళ్ళు అక్కడికి వస్తారు, ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అక్కడ. కాబట్టి ఇక్కడ వేరే చోటకు ఉద్యోగాలకు పోయినప్పుడు నా బిడ్డకి ఎక్కడికే ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళకి రానప్పుడు ఏం ఆలోచిస్తారు వాళ్ళు? నాకు ఇక్కడే ఉద్యోగం వస్తుందని చదువుకున్నటువంటి వాడు అక్కడికి వెళ్ళి బతకాల్సినప్పుడు ఏం ఆలోచిస్తాడు? పైగా రైతులకి గిట్టుబాటు ధరలు రాకపోగా దానికి కేంద్రానికి ఆ వినతి పత్రం ఇచ్చాం, ఏ వినతి పత్రం ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి ఇక్కడ ఏమీ బతుకులు మారట్లేదు. దీంతో కౌలు రైతులు, కూలి రైతులుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. దెన్ ఇక్కడ మానవ వనరుల కొరత విపరీతంగా పెరుగుతుంది. ఇది వ్యాపారస్తులకి దెబ్బైంది. వ్యాపారాలు లేవు, వ్యాపారస్తులు అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఓట్లే ఉండవు కాబట్టి ఏముండదు. ఇవి ఈ 3 ఏళ్లలో సర్దుబాటు చేశారనుకోండి, మళ్ళీ పరిస్థితి మెరుగుపడింది అనుకోండి, ఈ గవర్నమెంటే కావాలనుకుంటారు. మెరుగుపడలేదనుకోండి, అప్పుడు అటుకెళ్తారు.
కానీ ఒకటి సార్, గత ట్రాక్ రికార్డ్ చూస్తు దాని పరిస్థితులు బట్టి విశ్లేషిస్తే సార్, వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది, అలాగే అసహనం కూడా పెరుగుద్ది. ఆ రెండు చూపించుకోవాలంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి కనిపించాలి. ఇప్పుడు ఆ ఆల్టర్నేటివ్ వైసీపీయే ఉంది, ఇంకేం లేదు అనేది వైసీపీలో ఉన్న ధీమా. రేపొద్దు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు జనసేన గనక బయటకు వస్తే వైసీపీకి వెళ్ళే ఓటు బ్యాంక్ గండి పడుతుందా? ఇంతకుముందు ఉండడం వల్ల వ్యతిరేక ఓటు చేయకుండా దాన్ని ఒడిసి పట్టుకుని అధికారంలోకి వచ్చారనేది. ఇప్పుడు బయటికి రావడం వల్ల ఒకవేళ వస్తే వైసీపీకి వెళ్ళే ఓటు బ్యాంక్ని చీల్చి జనసేన తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అలా చూసుకున్న వైసీపీకి నష్టమేనా? ఆ ప్రయోగం విఫలమైంది కదా. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికే కదా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా కాదులే, కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి దాన్ని ఆపలేం మనం. అంటే అదొక సామాజిక సమీకరణం ఆయన వేసిన, చాలా బలంగా ఉంటది దాన్ని చీల్చడం. అందులో ఇంకోటి ఏంటంటే విభజిత రాష్ట్రంలో చాలా బలమైనటువంటి సమీకరణాలు ఉన్నాయి. ఇంకోటి మన ఆంధ్ర పరంగా చూస్తే థర్డ్ ఆల్టర్నేటివ్ ఒప్పుకోవట్లేదు ఇక్కడ పబ్లిక్. థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చిన అవకాశాలని సద్వినియోగం కూడా చేసుకోలేకపోయారు. లైక్ 98లో బీజేపీని థర్డ్ ఆల్టర్నేటివ్ అనుకున్నారు జనం, కానీ అది కాస్త 99లో వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తన థర్డ్ ఆల్టర్నేటివ్ ఉనికిని నాశనం చేసుకుంది. తర్వాత 2004 టైం కమ్యూనిస్టులను అనుకున్నారు, ఎందుకు ఆ విద్యుత్ ఉద్యమాలు ఇవన్నీ చేయడం వల్ల. ఆ కమ్యూనిస్ట్ వెళ్ళి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తమ థర్డ్ ఆల్టర్నేటివ్ అవకాశాన్ని కోల్పోయారు. 2009కి థర్డ్ ఆల్టర్నేటివ్ గా చిరంజీవికి ఇచ్చారు అవకాశం. 18% ఓట్లు వచ్చినాయి మర్చిపోయారు, 18 సీట్లు వచ్చినాయని బాధపడ్డారు, వదిలేశారు. కానీ ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఒక టఫ్ ఫైట్ నడిచేది. లైక్ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నటువంటిది, అసెంబ్లీకి ఒకటి వచ్చా పార్లమెంట్కి ఒకటి వచ్చా, తేడా రాలా, అట్లా వచ్చి ఉండేది ఇక్కడ. చెప్పేది అదే, ఆయన కూడా చెడగొట్టుకున్నారు కదా ఇప్పుడు. ఆయన కూడా 2019లో థర్డ్ ఆల్టర్నేటివ్ గా దిగిన ఆయన ఒకటే వచ్చినా కూడా నిలబడ్డాడు. కానీ మళ్ళీ తెలుగుదేశంతో పొత్తుకెళ్ళిపోయాడుగా. ఆయనే కంటిన్యూ అయ్యి ఉంటుంటే మేబీ జగన్ ఈ ట్రిప్ వచ్చి ఉండేవాడు. కానీ ఆయన 25-30 సీట్లు కొట్టుండేవాడు పవన్ కళ్యాణ్. ఆయన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని ఉంటే 25-30 సీట్లు కొట్టుకునేవాడు. అప్పుడు ఆల్టర్నేటివ్ కింద తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చి ఆయన సీఎం చేయాల్సి వచ్చేది. ధైర్యం చేయలేక లేదా అట్లా కాదు అనుకున్నప్పుడు ఇద్దరు ఓడినా తెలుగుదేశం అవకాశం దెబ్బతినేసి జనసేన అప్పుడు వైసీపీల మధ్యన పోరాటంగా మారేది. కానీ ఈయన ఎప్పుడైతే పొత్తు పెట్టుకుని ఇవాల్టి రోజున తనకి పొత్తుకి ముందున్నటువంటి క్రెడిబిలిటీ కోల్పోవట్లా. ఇవాళ పాలనా వైఫల్యం అంతా ఆయన మీదకి చుట్టుకుంటోందిగా. ఎవడైనా పవన్ ని అడుగుతున్నారు, బాబుని అడగట్లేదు. మీరు గుర్తెచ్చుకోండి, ఇక్కడ సుగాలి ప్రీతి అమ్మ పవన్ ని అడుగుతోంది. లేకపోతే కనుక ఇప్పుడు ఆ నక్సలైట్లకు సంబంధించినటువంటి నాయకుల ఆ దేవుజీ వాళ్ళ చెల్లెలు పవన్ ని అడుగుతోంది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు పవన్ ని అడుగుతున్నారు, పవన్కి సంబంధం లేని శాఖల్లో కూడా. ఎందుకని? వీళ్ళందరూ పవనే చెప్తున్నాడు కదా నన్ను చూసినే కూటమిని గెలిపించారని. ఆయన చూసిన తర్వాత ఇప్పుడు మందు బెల్ట్ షాపులు మందు అమ్ముతుంటే బాబుకి నెగిటివా పవన్ కి నెగిటివా? గంజాయి దమ్ముతో పిల్లలు నాశనం అవుతుంటే పవన్ కి నెగిటివా బాబుకి నెగిటివా? విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ తెచ్చింది పవన్ కళ్యాణ్. అవన్నీ సాగుతుంటే నాకు సంబంధం లేదు, నాకు ఇచ్చిన శాఖల్లో లేదనుకుంటే ఎట్లాగా? జవాబుదారీతనం లేకపోతే ఎట్లాగా? రైతులకు అన్యాయం అవుతున్నారు. అప్పుడు నువ్వేం చేయాలా? భాగస్వామి పక్షంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి అదేనా అడగాల. నువ్వు అడగట్లా. అదేమన్నా నా శాఖ కాదంటావు. నువ్వేమి ఆ పార్టీలో కార్యకర్తవు కాదు, కూటమి భాగస్వామి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగే తప్పుకి బాధ్యత నీది కూడా అవుతుంది. ఎందుకు ఇది ఎక్కువ నీది అవుతుంది? ఎందుకని? నిన్ను చూసి వాళ్ళకు ఓటేశారని నువ్వే చెప్తున్నావు. 21కి 21 నిన్ను గెలిపించారు, 2కి 2 నిన్ను గెలిపించారు. వాళ్ళకి అన్ని గెలిపించాలి 100%. అంటే నిన్ను ఎక్కువ నమ్మారు, నిన్ను చూసి వాళ్ళకి ఓటేశారని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఇప్పుడు జరిగేదానికి మైనస్ నీకు అవుతుందా వాళ్ళకి అవుతుందా? కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు. ఈ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఎవరు కనబడతాడు? ఇక
ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు కనబడుతుంది. అయితే అది 3 ఏళ్లలో అది లేకుండా చూడాలని కదా వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు అందుకనే మనల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇది ఒక ట్రిప్ అయిపోదు, మమ్మల్ని 15 ఏళ్ళు ఎన్నుకుంటేనే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు అన్నటువంటిది. కానీ బాగోగులు అన్నది ఆంధ్రవాడికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రపంచం అంతా స్థిరపడ్డాడు ఆంధ్రవాడు. వీళ్ళు ఉంటేనే బాగుపడతారు, వీళ్ళు ఉంటే బాగుపడరని ఇక్కడోడు ఎవడనుకోడు. అలా అనుకునేవాడు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలను ఉద్యోగం చేస్తారు. ఎక్కడున్న పేదోడికి ఇవాళ నా ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తాడు. వాళ్ళ ఫుడ్ తీసాం నోటి దగ్గర. మహిళకి ఏడాదికి వచ్చే 45,000 లేపేశాం. ఇస్తానన్న 1,500 పక్కన పెట్టాం. విద్యా దీవెన ఏడిపిస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఆడుకుంటున్నాం. ఎలా? ఆరోగ్యశ్రీలు అల్లల్లాడిస్తున్నాం. అవును. కానీ ఈ రాజకీయాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ బాబు గారికి తెలియనివేం కాదు. దానివల్ల ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? దానివల్లే పదే ప్రతి మీటింగ్ లో వైకుంఠపాళి గేమ్ ఆడద్దు అని చెప్పి జనం కన్విన్స్ అయిపోతారు అనుకుంటున్నారు. జగన్ కూడా అట్లాగే అనుకున్నాడు. 30 ఏళ్ళ దాకా నేను ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనుకున్నాడు. కేసీఆర్ కూడా అనుకున్నాడు, ప్రజలు అనుకున్నారు. అవును అవును అదే కదా, ప్రజల్లో మార్పు రావాలి ఆలోచనలో. రైట్ చూద్దాం. నిజంగా గత హయాంలో అంటే గత ప్రభుత్వాలు లేదంటే గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వాలు మారాలి అంటే ప్రజల్లో అసహనం పెరిగిన వాళ్ళలో వచ్చిన రాజకీయ చైతన్యానికి సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు వచ్చింది సడన్గా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా టైం అని అనుకుంటే, ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్లో కానీ ఈ ఆందోళన, ఈ భయం ఇప్పటి నుంచే మొదలైంది అనేది, అదే నేపథ్యంలో అదే టెండెన్సీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా వైసీపీలో కానీ జగన్లో కానీ కనిపిస్తుంది అనేది. అది ఎంతవరకు సాధ్యం అవుద్ది అనేది ఇంకా వేచి చూడాల్సిన